వెల్కమ్ బ్యాక్. గవర్నర్ ప్రసంగంపై కేటీఆర్ అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గవర్నర్ వ్యవస్థను కించపరిచేలా వ్యవహరించారని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక కేటీఆర్ మా ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ తల్లి విగ్రహం, రాజీవ్ గాంధీ విగ్రహాల విషయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా రియాక్ట్ అయిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో మా సీనియర్ కరస్పాండెంట్ రామ్ నరేష్ ఫేస్ టు ఫేస్. సార్, అంటే ఈరోజు గవర్నర్ ప్రసంగంలో మీరు అబద్ధాలు చెప్పించారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. గవర్నర్ ప్రసంగాలు ఇన్నేళ్లుగా కేటీఆర్ గారు వింటా ఉన్నారు. అనుభవ రాహిత్యమా లేక కావాల్సుకుని అంటా ఉన్నాడు. గవర్నర్ ప్రసంగాలు ఏ రకంగా ఉంటాయి? ఒకటి మాత్రం వాస్తవం, ఆయన అన్నా కాకుండా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తూ ఉంది. కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు ఇచ్చిన అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే చేస్తున్నారో అవే వాస్తవాలుగా గవర్నర్ మాట్లాడినారు. దాంట్లో ఏం నీకు అవసరం కనబడ్డది? మీరు 10 ఏళ్ళు ఏదైతే చేయలేకపోయినారో అది అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, ఉద్యోగాలు కానీ మేము ఇస్తా ఉన్నాం. కడుపు మంటతో బయటకు వచ్చి ఏదేదో మాట్లాడుతుంటే చెల్లది. కేటీఆర్ గారు మొదటగా గవర్నర్ వ్యవస్థని మర్యాద ఉంచుకోవడం నేర్చుకోవాలి. గవర్నర్ వ్యవస్థను ఎవరిని కించపరిచినా ప్రజలు ఊరుకోరు. సార్, అంటే రైతులకు సంబంధించి రుణమాఫీ పూర్తిగా చేయలేదు, అదేవిధంగా పంటలు ఎండిపోతున్నాయి. దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద ఎక్కడ నివేదికలు మాట్లాడే కేటీఆర్ క్రైస్త స్థాయిలో పోతే వాస్తవం తెలుస్తాయి. రుణమాఫీ విషయంలో మాట్లాడుకుంటే మేము చాలాసార్లు చెప్పాము, డిబేట్కి రెడీ అని. మీరు 10 ఏళ్ళుగా చేసిన రుణమాఫీ ఎంత, మేము 11 మాసాల్లో ఇచ్చిన రుణమాఫీ ఎంత, అది రెండు బేరు చేసుకుంటే ప్రజలకు తెలిసిపోతుంది. సార్, ఇంకోటి ప్రధానంగా అంటే ఏదైతే తెలంగాణ సెక్రటేరియట్ ఏర్పాటు చేసిన ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహం కానీ, అదేవిధంగా సెక్రటేరియట్ ముందు ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాలు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ పీసీసీ కార్యాలయం పంపిస్తాం. అధికారానికి వచ్చేది లేనప్పుడు ఇంకా అధికారంలోకి వచ్చిన తర్వాత అనే మాట ఎక్కడ వస్తుంది? ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి నూకలు చెల్లిపోయినాయి. తెలంగాణ తల్లి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముట్టుకొని చూడు, కాంగ్రెస్ కార్యకర్తలు బట్టలు తీసి కొడతారు. ఏమనుకుంటున్నావు కేటీఆర్ నువ్వు? రాజీవ్ గాంధీ అంటే ఏమిటి? రాజీవ్ గాంధీకి తెలియదా? చరిత్ర చదువుకో. దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి భారత రత్న రాజీవ్ గాంధీ. మీ కుటుంబంలో ఎవరు ఏ త్యాగం చేశారు? రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోచుకున్న మీరు రాజీవ్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి మీకు ఎక్కడదండి? రాజీవ్ గాంధీ దేశానికి సర్వం అర్పించి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి. ఇవాళ వాడుతున్న సెల్ ఫోన్లు, అధునాతిక సాంకేతిక పరిజ్ఞానం, వారు ఇచ్చినటువంటి భిక్ష, వారిని గౌరవించడం నేర్చుకోండి. ముందలు మాజీ ప్రధానుల్ని, భారత రత్నను కూడా గౌరవించలేని స్థితిలో మీరు ఉంటే ఇంకా ప్రజలు మిమ్మల్ని ఎట్లా క్షమిస్తారో చేస్తా ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే గవర్నర్ వ్యవస్థను కించపరిచేలాగా బీఆర్ఎస్ వ్యవహరిస్తుందని చెప్పేసి, కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని చెప్పేసి, అదేవిధంగా ఏదైతే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో ఆయన అహంకారానికి నిదర్శనం అని చెప్పేసి పీసీసీ అధ్యక్షుడు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ సత్యరామరావుతో రామ్ నరేష్, మహా న్యూస్, తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్.